హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 40వ శ్లోకం అంటే 5వ అధ్యాయం 29వ శ్లోకం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ. మీరు చేసే పూజలు, పునస్కారాలు, తపస్సులు, దైవ కార్యాలు ఏవి చేసినా అన్నీ నాకే చెందుతాయి. మీరు ఏ దేవుడి పేరు చెప్పుకొని చేసినా మీకు తృప్తి కలుగుతుంది, కానీ అవన్నీ నాకే చెందుతాయి అని చెప్తున్నారు. సుహృదం సర్వభూతానాం. చూడండి, సుహృదం సర్వభూతానాం అంటే మీకు మనశ్శాంతి కలగాలి, అందరికీ మనశ్శాంతి కలగాలి అంటే నేను మీకు స్నేహభావంతో స్నేహితుడిగా ఉంటాను అని చెప్తున్నారు. మనశ్శాంతి కలగడం మించిన ఆస్తి ఇంకేమైనా ఉందండి? ఎన్ని ఆస్తులు ఉంటే ఏంటి, ఎన్నో రుగ్మతులు, ప్రతిదానికి హాస్పిటల్లో డాక్టర్స్, మనశ్శాంతి ఎక్కడుందండి? డబ్బు ఉన్నంత మాత్రాన మనశ్శాంతి రాదండి. మనశ్శాంతి కావాలంటే మనం అంత కరెక్ట్గా ఉండాలి, పూజలు పురస్కారాలు కరెక్ట్గా చేయాలి. మన బాధ్యత అంటే మనం చేయాల్సిన కర్మలు, మనం చేయాల్సిన పనులు అంత నిష్పక్షపాతంగా చేస్తూ ఎంజాయ్ చేయండి. పరిధిలో ఉండి మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్మెంట్కి తప్ప నేను అంటలేదు, పరిధిలో ఉండి మీ ఎంజాయ్మెంట్. అంతేగాని ఏదో పబ్బులకి వెళ్ళిపోయి ఎంజాయ్మెంటు, క్లబ్బులకి వెళ్ళిపోయి ఎంజాయ్మెంటు, సమాజం వేరే కోణంలోకి వెళ్ళిపోకూడదండి. ఇప్పుడు టీవీలో అన్ని చూస్తున్నారు కదా, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కూడా ఎంత ప్రమాదకరమైన అడ్వర్టైజ్మెంట్లు అవి. అలాంటివన్నీ మనకు సంబంధం లేదు కదా. ఎప్పుడో ఒకప్పుడికి ఆ కర్మగా మారిపోతుంది అన్ఫార్చునేట్లీ. కనుక మనం చేయాల్సి, భగవంతుడే చెప్తున్నాడు, సుహృదం సర్వభూతానా, నేను మీకు స్నేహితుడుగా ఉంటాను, నన్ను నమ్మండి, నాతో సహచర్యం చెయ్యండి, మీకు అహంకారాన్ని వీడండి. మీరు అహంకారం ఎందుకండి? ఎవరి మీద? తన కోపమే తన శత్రువు అంటారు కదా. మరి అహంకారం ఉన్నప్పుడు మన కోపం మనకే శత్రువుగా ఉంటుంది. ఎవరినన్నా ఇలా ఏలు ఎత్తి చూపించారు అంటే మిగతా 3 ఏళ్ళు మనల్ని ఫేస్ చేస్తున్నాయండి. అది ఒక్కసారి మనము హృదయంతో గమనించామంటే మనం ఎంత తప్పు చేస్తున్నాము అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి విషయాన్ని పక్కన పెట్టేసి, అంటే అహంకారాన్ని పక్కన పెట్టేసి అందరినీ ఒక స్నేహభావంతో, సోదర భావంతో చూస్తూ మన జీవితాన్ని ముందుకు సాగిపోతూ ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తాం సొసైటీ కోసం. అలాగే మీ అందరికీ మంచి జరుగుతుంది. చాలా సింపుల్గా చెప్తూ, పీస్ ఆఫ్ మైండ్ కదండి. శాంతి కలగడం అనేది అంతకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు ఇంకెవరు ఉండరండి. ఒక్కసారి ట్రై చేయండి. అంటే ఏం ట్రై చేయమంటున్నాను? అహంకారాన్ని వీలైనంత వరకు దాన్ని చంపేద్దాము, జనాలతో సుహృద్భావం పెంచుకుందాం. ఈ పగవాడిని కూడా మసాలు బాగున్నారా అంటే ఇంకా ఆప్షన్ లేదు. ఆ మనిషిలో మొత్తం మీ మీద ఉన్న ద్వేషం అంతా చచ్చిపోయి, మేబీ ఫస్ట్ టైం పలకరికిచ్చకపోవచ్చు, కానీ కామెంట్ చేయడండి. ఇంకా లైఫ్లో మీ గురించి ఎవరి దగ్గర కామెంట్ చేయడు. అది చాలు కదా మనకి. మన మనశ్శాంతి కోసం వాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి, వాళ్ళ మీద మనం ఏం మాటలతో తూటాలు పలకట్లేదు. బాగున్నారా అని ఒక మంచి పలకరింపు, అది మొత్తం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. హరే కృష్ణ.